ఫ్రెండ్స్, అన్ని ప్రభుత్వ ఉద్యోగులకి ఉపయోగపడే కాంపిటేటివ్ ఇంగ్లీష్ అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 1, గ్రూప్ 2, తర్వాత ఇప్పుడు ఎవరైతే టీటీసీకి ప్రిపేర్ అవుతున్నారో టెట్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, ఇలా ప్రతి దాంట్లో ఉపయోగపడే అన్నిటికి సంబంధించిన గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఉచితంగా ఫ్రీగా చాలా బాగా రికార్డ్ చేసి మీకు అందిస్తున్నాను, చూస్తూనే ఉండండి. అయితే ఇప్పటికే చాలా క్లాసెస్ రికార్డ్ చేశాను. ఇది వచ్చేసి 13వ క్లాసు. 13వ క్లాస్లో వచ్చేసి నేను సింపుల్ ప్యారాగ్రాఫ్స్లో థర్డ్ పర్సన్ సింగులర్స్ని ఎలా వాడాలి, వీటికి వివిధ ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్స్ ఎట్లా వస్తాయి, క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, ఎట్లా సాల్వ్ చేయాలని నేర్చుకోబోతున్నాం. ఓకేనా? రైట్. హాయ్, హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్ అండ్ ఇంగ్లీష్ గురురాజ్ యూట్యూబ్ ఛానల్స్. మిత్రులారా, మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు గ్రామర్ అందిస్తున్నాను. చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఇంగ్లీష్ గ్రామర్ గురించి అడుగుతున్నారు, సో చూస్తూనే ఉండండి. ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనం సింపుల్ ప్యారాగ్రాఫ్స్కి వచ్చామో, ఇందాక నేను చెప్పాను కదా, ఇది వచ్చేసి మనకి క్లాస్ 13 క్లాస్ అన్నమాట. ఇది ఇప్పటి వరకు మనం 12 క్లాసులు చెప్పుకున్నాం, 13వ క్లాసు. ఇందులో మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనగానే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది. బట్ వీ డిడ్ నాట్ సీ ఎనీ కైండ్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్ ఇన్ ద స్ట్రక్చర్. రైట్ నౌ వీ హ్యావ్ సీన్ స్ట్రక్చర్స్ ఫర్ దట్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నుండి మొదలు పెడితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, అక్కడ నుండి మొదలు పెడితే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్టిల్ టెన్స్ స్ట్రక్చర్స్ మనం గతంలో క్లాస్లో నేర్చుకున్నాం. అన్ని స్ట్రక్చర్లలో హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. హెల్పింగ్ వర్బులు లేనటువంటి 2 టెన్స్లు ఉంటాయి. అది ఒకటి సింపుల్ ప్రెజెంట్, ఇంకొకటి సింపుల్ పాస్ట్. అలాంటి సందర్భంలో వీ కెన్ క్రియేట్ హెల్పింగ్ వర్బ్స్ అని మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం. అందులో మనం 2 హెల్పింగ్ వర్బ్స్ క్రియేట్ చేసుకుంటాం. ఒకటి డూ, డస్, ఓకేనా? తర్వాత వచ్చేసి డిడ్. ఇవి మనం హెల్పింగ్ వర్బ్స్ క్రియేట్ చేసుకుంటాం. డూ, డస్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడతాం, డిడ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో వాడతాం. అయితే ఎప్పుడైతే ఐ, వి, యూ, దే అనేటివి సబ్జెక్టులుగా వస్తాయో అప్పుడు మనం డూని సబ్జెక్ట్గా వాడుతుంటాం, అంటే హెల్పింగ్ వర్బ్గా వాడుతుంటాం. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ, షీ, ఇట్ ఏదైనా నేమ్ వచ్చిన సందర్భంలో మనం డస్ అనేది హెల్పింగ్ వర్బ్గా తీసుకుంటాం. ఓకేనా? ఇది మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్టుగా వచ్చినప్పుడు మెయిన్ వర్బ్కి ఎస్ కలపడం కానీ, ఈఎస్ కలపడం కానీ, ఐఎస్ కలపడం కానీ, ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇంతకుముందు క్లాస్ కూడా నేను చెప్పా. మామూలుగా దే గో టు హైదరాబాద్ అనేది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది, కానీ షీ గో టు హైదరాబాద్ అనేది ఎందుకు తప్పు అవుతుంది అని అడిగాను. అంటే అక్కడ షీ గోస్ అని అంటారు. ఎందుకు అలా మనం ఈఎస్ కలపలేదు, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. నౌ కమ్ టు ద పాయింట్. నౌ సింపుల్ పాయింట్ మీద సబ్జెక్ట్ ఈజ్ ఇన్ థర్డ్ పర్సన్ సింగులర్. ఎప్పుడైతే మన యొక్క సబ్జెక్ట్ అనేది హీ, షీ, ఇట్, ఎనీ నేమ్ వచ్చింది అని అనుకున్నప్పుడు, అప్పుడు సింపుల్ పాయింట్స్లో మనం ఒక సెంటెన్స్ని మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క మెయిన్ వర్బ్కి, ఓకేనా, మెయిన్ వర్బ్ మనకి ఇక్కడ ఉంది కదా, ఈ యొక్క మెయిన్ వర్బ్కి మనము ఎస్ కలపాల్సింది ఉంటుంది, లేదా ఈఎస్ కలపాల్సి ఉంటుంది, లేదా ఐఈఎస్ కలపాల్సి ఉంటుంది. మోస్ట్లీ ఈఎస్ఎస్ కూడా కలుపుతా, కానీ తక్కువ, రేర్ కేస్. సో ఎందుకు మనం వీటిని యాడ్ చేయాలి అని అనే రూల్స్ ఇప్పుడు మనం తీసుకుంటే, థర్డ్ పర్సన్ సింగులర్గా ఉన్నప్పుడు సింపుల్ ప్రెజెంట్ మనం ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు ఐవి, యూ, దేకి డూ తీసుకుంటాం కాబట్టి వెరీ నియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, యూ హ్యావ్ బైక్ అని అనుకుందాం. యూ హ్యావ్ ఏ బైక్ అని సింపుల్ రాసాను అనుకోండి. ఇప్పుడు దీన్ని మనం క్వశ్చన్ చేయాలనుకోండి, యూ హ్యావ్ ఏ బైక్, మీ దగ్గర బైక్ ఉంది, మీ దగ్గర బైక్ ఉందా అని మనం క్వశ్చన్ అంటే జస్ట్ డూ యాడ్ చేస్తే ఇది క్వశ్చన్గా మారిపోతుంది. డూ యూ హ్యావ్ ఏ బైక్ అవుతుంది. మరి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయని అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్ షీ హ్యాస్ 10 రూపీస్ అని అనుకుందాం. ఓకేనా? షీ హ్యాస్ 10 రూపీస్, షీ హ్యాస్ అరెస్ట్ 10 రూపీస్ అనుకుందాం. మన దగ్గర ఉన్నాయంటే డూ షీ హ్యాస్ అనడానికి ఇంగ్లీష్లో వీలు కాదు, ఉండదు అట్లా. అయితే ఒకసారి మనం 2019 ఐసెట్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ఒక క్వశ్చన్ చూద్దాం. ఇట్లా ఒక సెంటెన్స్ ఇచ్చాడు, షీ హ్యాస్ ఏ కార్ విచ్ వాజ్ ప్రజెంటెడ్ బై హర్ ఫాదర్. ఇట్లా ఏదో ఒకటి ఇచ్చాడు. దీన్ని ఇంటరాగేట్ సెంటెన్స్ ఏమని మన క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు ఈ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఎక్కడ ఉంది అనేది మనం చూసుకుంటే కనుక ఇది హెల్పింగ్ వర్బ్. సో ఈ హెల్పింగ్ వర్బ్ అనేది ఇక్కడ ఉంది, కానీ ఇది మెయిన్ వర్బ్గా ఉన్నది. ఎందుకంటే దీని తర్వాత మెయిన్ వర్బ్ అనేది లేదు కాబట్టి హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్గా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది. ఇప్పుడు మరి దీన్ని మనం ఇంటరాగేట్ చేయడానికి షీ హ్యాజ్ ఏ కార్ అనొచ్చా, లేకపోతే ఇక్కడ వేసేసి హ్యాజ్ షీ ఏ కార్ అనొచ్చా, లేకపోతే డూ షీ ఏ కార్ అనొచ్చా, డౌష్ అనొచ్చా. ఇలాంటివి రూల్స్ రెగ్యులేషన్ తెలుసుకోవాలంటే ఈరోజు క్లాస్ మీరు కరెక్ట్గా వింటే అర్థమవుతుంది. ఓకేనా? రైట్. నౌ కమ్ టు ద పాయింట్. వై డూ వి యాడ్ ఎస్ అని తెలుసుకుందాం. ఇప్పుడు వీటికి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ ఎలా కలుపుకోవాలో నేర్చుకుందాం. రైట్. మనం ఇప్పుడు మెయిన్ వర్బ్కి ఎస్ ఎప్పుడు యాడ్ చేస్తామంటే, నౌ యాడ్ ఎస్ టు ద మెయిన్ వర్బ్ వెన్ ద మెయిన్ వర్బ్ ఎండ్స్ విత్ ఏ కాన్సోనెంటల్ సౌండ్. కాన్సోనెంటల్ సౌండ్తో ఎండ్ అయినప్పుడు మనం మెయిన్ వర్బ్కి ఎస్ కలుపుతాం.
అంటే రూల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ టాక్ అని ఉంది అనుకుందాం. ఈ టీఏఎల్కేలో ఎండ్ సౌండ్ ఏంటిది కా, ఇది అనేది వవెలా కాన్సనెంటా అంటే ఇది ఒక కాన్సనెంట్. కాబట్టి షీ టాక్ అని చెప్పడానికి బదులుగా దీనికి ఎస్ కలిపి షీ టాక్స్ అంటాం. అంటే మెయిన్ వర్బ్ షుడ్ ఎండ్ విత్ ఏ కాన్సనెంటల్ సౌండ్తో ఎండ్ అయినప్పుడు మనం ఎస్ యాడ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు ఇక్కడ రైట్ అనే సెంటెన్స్ వర్డ్ ఉందనుకోండి, మరి సార్ ఇది కాన్సనెంట్తో ఎండ్ అవ్వలేదు వోవెల్తో ఎండ్ అయిందంటే ఇక్కడ నేను ఏమంటున్నానంటే కాన్సనెంటల్ సౌండ్. ఇప్పుడు ఈ అనేది ఇక్కడ పలకదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనుకోండి హీ రైట్ ఎగ్జామ్, ఇది ఇంగ్లీష్లో తప్పు అవుతుంది, ఇలా రాయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే హీ రైట్ ఎగ్జామ్ అనే దాంట్లో సబ్జెక్ట్ V1 అండ్ ఆబ్జెక్ట్ ఉన్నది కాబట్టి దీనికి ఎస్ అనేది ఈఎస్ ఐఎస్ ఏదో ఒకటి ఆడవ్వాలి. కాబట్టి ఇక్కడ దీనికి ఏ సెట్ అవుతుంది అంటే రైట్ అని అంటాం కానీ ఈని పలకం మనం ప్రొనౌన్సియేషన్ లేదు. అంటే సౌండ్ ఏంటిది టా సౌండ్ కాబట్టి కాన్సనెంట్తో ఎండ్ అయింది కాబట్టి దీనికి కూడా మనము ఎస్ఏ కలపాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామ నా బిలీవ్ BELIEVE బిలీవ్ హర్ అని ఉంది అనుకోండి. రమణ బిలీవ్ హర్, రమణ ఆమెను నమ్ముతాడు. ఇక్కడ సెంటెన్స్ తప్ప కరెక్ట్ అంటే ఇది కూడా తప్పే అవుతుంది. ఎందుకంటే రమణ ఇస్ ఏ సబ్జెక్ట్ అండ్ థర్డ్ పర్సన్ సింగులర్, దెన్ దిస్ ఇస్ దట్ V1 సబ్జెక్ట్ V1 and object is that indicates a simple present. But the rule is that when the subject is in third person singular we need to add s or es or is to the main verb, so that here ఏం యాడ్ చేయాలి s es is. అంటే బిలీవ్ అనే దాంట్లో ఈతో ఎండ్ అయినప్పటికీ కూడా ఈని మనం ప్రొనౌన్స్ చేయం. ఒకవేళ మనం దీన్ని బిలీవే అంటే ఓకే, ఇక్కడ అన్నాం కాబట్టి బిలీవ్ వా అంటాం కాబట్టి వా అనేది దీనికి ఎండ్లో ఉండే కాన్సనెంటల్ సౌండ్ కాబట్టి దీనికి కూడా ఎస్ అని చెప్తాం. సో రమణ బిలీవ్స్ అనే దానికి మనకు సెంటెన్స్ వస్తుంది. ఇట్లా ఎస్ కలపాలి అని అంటే మనకి కంపల్సరీగా మెయిన్ వర్బ్ షుడ్ ఎండ్ విత్ ఏ కాన్సనెంటల్ సౌండ్. దట్ ఈస్ ద రూల్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకేనా? రైట్. ముందుగా మనం ఎస్ ఎలా కలపాలో నేర్చుకుంటాం. ఎస్ కలపాలంటే ఏం చేయాలి? ఎండింగ్లో కాన్సనెంట్ సౌండ్ అనేది ఉండాలి. ఇది ఒకటి మనకి క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఎస్ కాదు, ఇప్పుడు మనం ఈఎస్ ఎలా కలుపుకోవాలి? ఏ సందర్భంలో ఈఎస్ యాడ్ చేయాలంటే సో థర్డ్ పర్సన్ సింగులర్లు సబ్జెక్టులుగా ఉన్నప్పుడు ద మెయిన్ వర్బ్ షుడ్ ఎండ్ విత్ ఓ కానివ్వండి, SH CH X SS ఇలాంటి సందర్భంలో ఇలా ఎండ్ అయినప్పుడు వీటికి మనం ఈఎస్ అనేది కలుపుకుంటాం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఓకేనా? అలా కలిపి ఆ వెర్బ్ని మనం దూరం తీసుకెళ్ళచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నౌ యూ కెన్ థింక్ దట్ విచ్ వెర్బ్ ఎండ్స్ విత్ ఓ. ఇంగ్లీష్లో ఉన్నటువంటి వెర్బ్లలో ఓతో ఎండ్ అయ్యేది ఫర్ ఎగ్జాంపుల్ గో అనుకుందాం. సో జీవో గో. ఇప్పుడు దీన్ని మనం ఏమనొచ్చు అంటే గోస్ అనాలి. కాబట్టి హీ గోస్, షీ గోస్, ఇట్ గోస్, ఎనీ అదర్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ గోస్ ఇలా మనం చెప్పొచ్చు. SHతో ఎండ్ అయ్యేటివి ఇంగ్లీష్లో ఉండేటువంటి ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాష్ అనుకోండి. ఓకేనా? మదర్ వాషెస్, సో WASHES అట్లా అనమాట. సార్ మరి ఇక్కడ ఫిష్ కూడాను SHతో ఎండ్ అవుతుంది కదా అంటే ఫిష్ ఈజ్ ఎ నౌన్. ఇక్కడ మనం వెర్బ్కు మాత్రమే రూల్స్ చెప్పుకుంటున్నాం. దెన్ యాడ్ ఎస్ ఆర్ ఈఎస్ ఆర్ ఐఎస్ టు ద మెయిన్ వర్బ్, నాట్ టు ద నౌన్స్. ఓకేనా? ఫిషెస్ అనే వర్డ్ ఇంగ్లీష్లో లేదు, ఆ తర్వాత సంగతి మనం నౌన్లో చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాలి మనం? వాషెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిహెచ్తో అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాచ్ అనుకుందాం. క్యాచెస్, సచిన్ టెండూల్కర్ క్యాచెస్ ద బాల్, క్యాచెస్. ఈఎస్ ఇక్కడ సిఎస్తో ఎండ్ అయింది కాబట్టి మనం ఈఎస్ కలుపుకున్నాం. ఎక్స్తో ఎండ్ అయ్యేటి ఫర్ ఎగ్జాంపుల్ మిక్స్ కానీ ఫిక్స్ కానీ ఇలాంటి సందర్భంలో మిక్సెస్ ఆర్ ఫిక్సెస్ ఇలా మనం ఈఎస్ కలుపుకోవచ్చు వెన్ ద మెయిన్ వర్బ్ ఎండ్స్ విత్ ఎక్స్. అండ్ ఎస్ఎస్తో ఎండ్ అయినప్పుడు కూడా ఈఎస్ కలుపుతాం. మోస్ట్లీ దీనికి పొసెస్ అనే ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది, POSSESS. ఓకేనా? అంటే 6 ఎస్లు ఒకేసారి వస్తాయి దీంట్లో. POSSESS మళ్ళీ దానికి ESS ఒకటి ఆడైనా కానీ పొసెసెస్ ఈ సందర్భంలో కూడా ఎస్ అనేది కలుపుతూ ఉంటాం. సో ఈ రకంగా ఈఎస్ మనం యాడ్ చేయాలి అంటే ఓతో కానీ SHతో కానీ CHతో కానీ ఎక్స్తో కానీ ఇలా SSతో కానీ ఎండ్ అయినప్పుడు మనం ఈఎస్ అనేది కలుపుకుంటాం. ఓకేనా? సో ఈఎస్ యాడ్ చేయడానికి ఇవి రూల్స్. నెక్స్ట్ వెన్ డు వి యాడ్ IES టు ద మెయిన్ వర్బ్. ఇది కాదు, చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. వెన్ ద మెయిన్ వర్బ్ ఎండ్స్ విత్ వై. ఓకే, ద మెయిన్ వర్బ్ షుడ్ ఎండ్ విత్ వై ప్రిసీడింగ్ ఏ కాన్సోనెంట్. ఓకే, దెన్ అంటే కరెక్ట్ క్లియర్ చెప్తానండి, పెద్దగా రాస్తాను మీకు సరిగ్గా ఉండదు. మెయిన్ వర్బ్ షుడ్ ఎండ్ విత్ వై ప్రిసీడింగ్ ఎనీ కాన్సోనెంట్. ఓకే, ఇన్ దిస్ కేస్ నౌ రిమూవ్ వై.
and add ies. This is the rule in English. Let I want to give one example here. See, cry అని ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. CRY cry. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాను, ద బేబీ అన్నాను అనుకోండి, ద బేబీ క్రై ఆల్ ద డే. ఇది తప్పు అవుతుంది. బికాస్ ఆఫ్ దట్ హియర్ ద బేబీ is a third person singular, cry is a V1. So when the subject is in third person singular, in the simple present tense we need to add s or es or is, so that ఇది దాని ప్రకారం లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ద మెయిన్ వర్బ్ యాక్షన్ ఇదే కాబట్టి మెయిన్ వర్బ్ షుడ్ ఎండ్ విత్ వైతో ఎండ్ అయింది. ప్రిసీడింగ్ అంటే దానికంటే ముందు అనేది కాన్సనెంట్ ఉండాలి. ఆర్ అనేది కాన్సనెంటా ఓవెలా? కాన్సనెంట్. కాబట్టి దానికంటే ముందు ఇక్కడ కాన్సనెంట్ ఉన్నది కాబట్టి ఇన్ దిస్ కేస్ ఇప్పుడు ఏం చేయాలి అంటే వై కంటే ముందు కాన్సనెంట్ ఉన్న సందర్భంలో వైని రిమూవ్ చేసి దీనికి ఐఎస్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, అది క్రైస్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు క్యారీ అనుకుందాం. ఓకేనా? ఇక్కడ రమేష్ క్యారీ మై బ్యాగ్ అని అనుకుందాం. ఇప్పుడు ఇది సెంటెన్స్ తప్పు అవుతుందా కరెక్ట్ అంటే తప్పు అవుతుంది. ఎందుకు తప్పు అవుతుంది అని అనుకుంటే రమేష్ ఈజ్ ఎ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్, ఇది క్యారీ అనేది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ V1 కాబట్టి తప్పు అవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే హియర్ ద మెయిన్ వర్బ్ ఎండ్స్ విత్ వై కాబట్టి దానికంటే ముందు కాన్సనెంట్ ఉంది కాబట్టి ఇక్కడ వైని రిమూవ్ చేసేసి ఐఈఎస్ అనేది యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, రమేష్ క్యారీస్ మై బ్యాగ్ అనేది సెంటెన్స్గా వస్తుంది. ఓకేనా? సో ఇలా మ్యారీ, మ్యారీస్, క్యారీ, క్యారీస్, ఓకే ఇట్లా వస్తాయి. మరి కొన్ని సందర్భాలలో ఇదే ఎగ్జాంపుల్లో ద మెయిన్ వర్బ్ ఎండ్స్ విత్ వై బట్ దానికంటే ముందు కాన్సనెంట్ కాకుండా వవలేస్తే ఎట్లా, దీని గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. సపోజ్ ఇప్పుడు ఈ రెండు సెంటెన్స్ ఒక రెండు వర్డ్లు మనం చూద్దాం. ఓకే, క్యారీ అనేది ఒకసారి చూద్దాం. బోత్ ఆఫ్ దీస్ వర్బ్స్, ప్లే ఇస్ ఎ వర్బ్ అండ్ క్యారీ ఇస్ ఆల్సో ఎ వర్బ్. బోత్ ఆఫ్ దీస్ వర్బ్స్ ఎండ్స్ విత్ వై, రెండు కూడా వైతోనే ఎండ్ అయినాయి. కానీ వై కంటే ముందు ఇక్కడ ఏమున్నది అని అంటే ఇక్కడ మనకి వవెల్ ఉన్నది. ఇక్కడ వై కంటే ముందేముంది, కాన్సనెంట్ ఉన్నది. ఎప్పుడైతే మనము ప్రిసీడింగ్ ఏ వవెల్ అంటే ఇక్కడ కాన్సనెంట్ ఉందో అంటే వై కంటే ముందు కాన్సనెంట్ ఉందో ఇన్ దిస్ కేసు వై తీసేసి ఐఏఎస్ యాడ్ చేసినాం. మరి ఇప్పుడు పిఎల్ఏవై ప్లే అనేదాన్ని ఇలా తీసేసి ఇక్కడ కూడా ఐఏఎస్ యాడ్ చేస్తే ఈ వర్డే రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్ అంటే ఇలా మనం స్పెల్లింగ్ చూసి ఉండలేం. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి సార్ అంటే నౌ when the main verb ends with y preceding a vowel, don't remove y, just add s to the main verb. సపోజ్ ఇప్పుడు BUY బై అనేది ఉంది, ఇక్కడ కూడా మనము BUIS అని సెంటెన్స్ రాయడానికి లేదు కాబట్టి BUIS రాస్తాము. ఇలా మనం కొన్ని చూసుకోవాలి కొన్ని ఇంగ్లీష్లో. అంటే ఈవెన్ ద మెయిన్ వర్బ్ ఎండ్స్ విత్ వై ప్రిసీడింగ్ ఏ వవెల్, సో వెన్ యూ సీ వవెల్ బిఫోర్ ద letter y, in this case you should not remove y, just add ies to, you should not remove y and add ies. In this case don't remove y and don't add ies, just you should not remove y and add only s, that's it becomes plays and buys. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉండేటువంటి రూల్. ఇంతవరకు ఓకే సార్. ఇప్పుడు మనం సెంటెన్సెస్ రాస్తే 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది, ఇది 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ మనం గ్రామటికల్గా రాయడం నేర్చుకుంటే ఖచ్చితంగా మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1-2 మార్కులు మనకు వచ్చినట్టు అవుతుంది. సో సెంటెన్స్ మనం ఇంత టైప్లో చెప్పుకున్నాం. మరొకసారి వీటిని ఇక్కడ రాస్తాను. సింపుల్ సెంటెన్స్ అని ఒకటి ఉంటుంది, రెండవది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని INTERROGATIVE ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని ఒకటి ఉంటుంది. సో ఇవి క్లియర్గా రాస్తాను. సింపుల్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ అండ్ నెగటివ్ సెంటెన్స్. నౌ సింపుల్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఇస్ దట్ సబ్జెక్ట్ అండ్ V1. దీనికి ఎస్ అయినా కలవచ్చు, ఈఎస్ అయినా కలవచ్చు, లేదా ఐఏఎస్ అయినా కలవచ్చు. ఎండింగ్లో ఆబ్జెక్ట్ వస్తుంది. వెన్ వీ కమ్ టు దట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ డస్ బికాస్ నౌ వీఆర్ ఇన్ ద డిస్కషన్ ఆఫ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ విత్ ద థర్డ్ పర్సన్ సింగులర్స్. దెన్ ద సబ్జెక్ట్ ఈస్ లైక్ దిస్ హియర్, దెన్ V1 అండ్ ఆబ్జెక్ట్ అండ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ సబ్జెక్ట్ అండ్ డస్ నాట్, DOES డస్ నాట్, దెన్ V1 అండ్ ఆబ్జెక్ట్. దెన్ ఇంటరాగేటివ్ అండ్ నెగటివ్ సెంటెన్స్ ఎట్లా వస్తుందంటే DOES డస్ నాట్. ఇక్కడ మనం డస్ నాట్ అనేది మనం ముందుగానే క్రియేట్ చేసుకొని సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ అయినా రాసుకోవచ్చు, లేదనుకుంటే ఇక్కడ డస్ అని రాసుకొని సబ్జెక్ట్ పెట్టి నాట్ V1 ఆబ్జెక్ట్ అని కూడా మనం రాసుకోవచ్చు. ఇట్లా రాసుకోవచ్చు, అట్లా రాసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం రాసుకునే ప్రయత్నం చేద్దాం. ఎగ్జాంపుల్ రాసుకుంటే ఒక ఐడియా అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం సబ్జెక్ట్ ప్లేస్లో మనం ఒకటి మోహన్ అని తీసుకుందాం, MOHAN. ఓకేనా? మోహన్ అనేది సబ్జెక్ట్ తీసుకొని ఇక్కడ నేను V1 వెర్బ్ ప్లేస్లో వచ్చేసి
గో అని తీసుకున్నాను, సింపుల్గా ఈజీగా అర్థమవుతుంది. నేను దీనికి ఇప్పుడు ఎస్ యాడ్ చేయాలా, ఈఎస్ యాడ్ చేయాలా, ఐఎస్ యాడ్ చేయాలనే రూల్ తీసుకుంటే when the main verb ends with o, sh and ch then add es అని మనం ఇందాక నేర్చుకున్నాం కాబట్టి దీని ప్రకారం ఇప్పుడు ఇక్కడ మనకు es అనేది వస్తుంది. కాబట్టి ఇప్పుడు మోహన్ గోస్ అని వచ్చింది కదా, సింపుల్ నేను 2 అని పెట్టిన మోహన్ గోస్ టు మద్రాస్ అని అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఏమైంది ఇక్కడ అంటే ద సబ్జెక్ట్ ఈజ్ ఇన్ థర్డ్ పర్సన్ సింగులర్ మోహన్, దెన్ ద మెయిన్ వర్బ్ గో, ఓతో ఏంటంటే టీఎస్ యాడ్ చేసుకుని ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఇంట్రాగేట్లోకి మార్చాలి అనుకున్నప్పుడు డస్ మోహన్ గోస్ టు చెన్నై లేదా డూ మోహన్ గోస్ టు చెన్నై కింద యాన్యువల్ ఎగ్జామ్లో మనకి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ముందు డస్ తీసుకోవాలి. డస్ సబ్జెక్ట్ ప్లేస్లో మోహన్, ఓకేనా, డస్ మోహన్ అయిపోయింది కదా. ఇక్కడికి వచ్చినాక గో టు మద్రాస్. ఇక్కడ ఏంటంటే చూద్దాం మనం ఒకసారి, ఎక్కడైతే మనము సింపుల్ సెంటెన్స్లో గోస్ అని అన్నామో వెన్ వీ కమ్ టు దట్ ఇంటరాగేటివ్కి వచ్చిన తర్వాత ఇది గోగానే ఉంటుంది తప్ప మళ్ళీ ఈఎస్ అనేది రాదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇక్కడ డస్ అనేది ఉన్నది కాబట్టి, ఓకేనా. డస్ ఉన్న ప్లేస్లో మళ్ళీ ఇక్కడ ఈఎస్ అనేది యాడ్ కాదు. డస్ మోహన్ గోస్ అనేది ఉండదు. అయితే మనకు ఎగ్జామ్లలో క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉండొచ్చు, అయితే మనం రాసేటువంటి ఎగ్జామ్లో ఒక 4 సెంటెన్స్ ఇచ్చేసేసి ఈ కింది వల్ల ఏది కరెక్ట్ అని అర్థం నేను ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది ఒక క్వశ్చన్ ఇస్తాను. కాబట్టి డస్ మోహన్ గో టు మద్రాస్ అనేది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. డస్ ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఏస్ అనేది యాడ్ కాదు. ఇదే నెగటివ్ సెంటెన్స్ అనుకోండి, ఇక్కడ ఏం రావాలి మనకంటే మోహన్ డస్ నాట్ గో టు మద్రాస్ అని ఉండాలి. అంటే ఇక్కడ డస్ నాట్ గో టు మద్రాస్ అనే రావాలి తప్ప మళ్ళీ ఇక్కడ 80% గోస్ అని రావడానికి ఛాన్స్ లేదు. అంటే ఎప్పుడైతే డస్ అనేది ఉంటుందో ఆటోమేటిక్గా ఇక్కడ ఈఎస్ అనేది మిస్ అవుతుంది అనమాట. ఇక 4th సెంటెన్స్కి వస్తే డస్ నాట్ మోహన్ గో టు మద్రాస్ ఆర్ డస్ మోహన్ నాట్ గో టు మద్రాస్, ఇలా 4 రకాల సెంటెన్స్ మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు దీనికి సంబంధించి మనకి ఈ కింది వాళ్ళు ఏది కరెక్ట్ సెంటెన్స్ అనే ఎగ్జామ్ ఎట్లా అడుగుతాడు, దీనికి సంబంధించి భవిష్యత్తులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది ఒకటి నేను కాన్సెప్ట్ చెప్తాను చూడండి. కొన్ని పరీక్షలలో వచ్చినటువంటి ప్రశ్నలు మనం చూద్దాం. ఇది గతంలో వచ్చినటువంటి ప్రశ్న. సమ్వన్ విత్ డ్రా మనీ ఫ్రమ్ ద ఎస్బీఐ అని చెప్పేసి మనకు ఒక సెంటెన్స్ ఇచ్చి ఈ సెంటెన్స్కి ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఈ కింది వాళ్ళలో ఏది అని అడిగినటువంటి సందర్భంలో ఎట్లా వస్తుంది మనకు దీనికి. సో ఇంటరాగేటివ్ అంటే మనకు 2 రావాలి, అంటే రెండో మెథడ్లో చూద్దాం. డూ సమ్వన్ విత్ డ్రాస్ మనీ ఫ్రమ్ ద ఎస్బీఐ ఏటీఎం, డస్ సమ్వన్ విత్డ్రా మనీ ఫ్రమ్ ద ఎస్బీఐ ఏటీఎం, డూ సమ్వన్ విత్డ్రా మనీ ఫ్రమ్ ద ఎస్బీఐ ఏటీఎం, డస్ నాట్ సమ్వన్ విత్డ్రా మనీ ఫ్రమ్ ద ఎస్బీఐ ఏటీఎం, డస్ సమ్వన్ విత్డ్రాస్ మనీ ఫ్రమ్ ద, ఇట్లా ఇచ్చాడు 4-5 ఆప్షన్స్ మనకి ఇచ్చాడు. ఇందులో ఏది కరెక్ట్ అనేది మనం కనిపెడదాం. ఒకసారి మీరు కూడా ప్రయత్నం చేయండి. ముందుగా ఇది సింపుల్ సెంటెన్స్ ఉందా చూసుకోవాలి. సబ్జెక్ట్ ఉంది, V1 ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. సో సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ దీన్ని మనకి ఇంటరాగేట్లో తీసుకెళ్ళమంటున్నాను. కాబట్టి ఇక్కడ మనకు సమ్వన్ అనేది ఏ టైప్ సబ్జెక్ట్ అనేది చూసుకోవాలి. సో సమ్వన్ అనేది ఇదే ప్రనౌన్. ఏ టైప్ ప్రనౌన్? ఇండెఫినెట్ ప్రనౌన్. ఎవరో మనకు తెలియదు కాబట్టి ఇండెఫినెట్ ప్రనౌన్. సో నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ సింగులర్ ఎవరో తెలియదు కాబట్టి ఇట్ కమ్స్ అండర్ థర్డ్ పర్సన్ సింగులర్. సో దట్ వెన్ ద థర్డ్ పర్సన్ సింగులర్ అని అనుకున్నప్పుడు మనకి థర్డ్ పర్సన్ సింగులర్కి సింపుల్ ప్రెజెంటెన్స్లో వాడేటువంటి హెల్పింగ్ వర్బ్ ఏంటో గుర్తుపెట్టుకోవాలి. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్ చేయమన్నాడంటే కంపల్సరీ ద ఇంటరాగేటివ్ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ ఎన్ హెల్పింగ్ వర్బ్. సో థర్డ్ పర్సన్ సింగులర్కి వచ్చే ఇంటరాగేటివ్ సెంటెన్స్లో వచ్చే హెల్పింగ్ వర్బ్ ఏంటిది? డస్. కాబట్టి ఇక్కడ డూలన్నీ మనకు ఎలిమినేషన్ తీసేయటమే. అంటే డూతో ఉన్నది ఇది కూడా కరెక్ట్ కాదు, ఇది కాదు. ఇకపోతే మనకి ఇక్కడ 3 డస్తో ఉన్నాయి. ఈ 3లో ఏది కరెక్ట్ అని మనం కనిపెట్టాలి. ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్స్ రావాలి అని అంటే ఇంటరాగేటివ్లో డస్ వచ్చింది, డస్ తర్వాత మళ్ళీ ఏం రావాలి? సో ఇక్కడ ఉన్నటువంటి సమ్వన్ రావాలి, ఓకేనా. సరే, ఇక్కడ సమ్వన్ అని వచ్చింది అనుకుందాం, రైట్. డస్ సమ్వన్ విత్ డ్రూ మనీ అని అడిగాడు. ఇక్కడ తప్పు ఎక్కడ ఉందంటే విత్ డ్రూ అని ఉంది, అంటే V2 వాడినాడు. సో డస్లో అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉన్న దగ్గర సింపుల్ ఫాస్ట్ టెన్స్ యొక్క వెర్బ్ అనేది రాదు ఇంగ్లీష్లో. విత్ డ్రూ అనేది ఉండదు, విత్ డ్రా, విత్ డ్రూ, విత్ డ్రాన్. కాబట్టి ఇది ఇక్కడ రాదు, ఇది తప్పే అవుతుంది. ఇకపోతే డూ అనేది మనకు లేదు, ఇక్కడికి వచ్చేద్దాం. డస్ నాట్ సమ్వన్ విత్ డ్రా మనీ. అయితే ఇది కొంతవరకు కరెక్ట్ అని చెప్పడానికి లేదు. వెర్బ్ ఓకే బాగానే వాడాడు, కాకపోతే ఇది డస్ నాట్ ఇంటరాగేటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్స్. మనకు అడిగింది ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్
డస్ సమ్ వన్ విత్ డ్రాస్ మనీ, ఇది కరెక్టేనా? అంటే ఇక్కడ చూడండి, డస్ ఓకే, సబ్జెక్ట్ ఓకే, విత్ డ్రా తర్వాత మళ్ళీ మెయిన్ వైపుకి ఎసగలిసింది. మెయిన్ వైపుకి ఎసగలవడం అనేది ఓన్లీ సింపుల్ సెంటెన్స్లోనే కలవాలి, కానీ ఇంట్రాగేటివ్ నెగటివ్ ఉండదా ఇందాక మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇది కూడా తప్పే. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఈ ఎస్ లేకుండా వచ్చేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే సమ్ వన్, సో డస్ సమ్ వన్ విత్ డ్రా మనీ ఫ్రమ్ ద ఏటీఎం ఆర్ ఎస్బీఐ ఏటీఎం. కాబట్టి విత్ డ్రాస్ అనేది ఇక్కడ మనకు రాదు. ఈ రకంగా మనం ఆలోచించి ఆన్సర్ చేయాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏంటంటే క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? సో ఇప్పటికి ఇంకా సింపుల్ పాయింట్స్ అయిపోలేదు, ఇంకా కంటిన్యూగా వీడియోస్ వస్తాయి, చూస్తూనే ఉండండి. టైం ఇక్కడికి ఎక్కువగా అయింది, ఇంకా కంటిన్యూగా వేరే వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను. రైట్, థ్యాంక్ యూ ఆల్.